అసలు దీనంతటికి కారణం నేను ఒకటి చెప్తా. గత కొద్ది రోజుల క్రితం పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా ఎన్ని చర్చిలు ఉన్నాయి, అందులో ఎన్ని చర్చిలకి పర్మిషన్లు ఉన్నాయి, ఎన్ని చర్చిలకి పర్మిషన్లు లేవు, ఈ లిస్ట్ అవుట్ కావాలి అని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేస్తే దీనికోసం సర్వే ప్రారంభించారు అధికారులు రాష్ట్రమంతటా. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది? ప్రెసెంట్ ఎవరైతే ఏ ప్రభుత్వం, ఏ పార్టీ వాళ్ళైతే అధికారంలో ఉన్నారో, ఏ ప్రభుత్వం ఉందో అది చేయిస్తుందన్నమాట. దీని వెనకాల మీలో క్రైస్తవుల్లో కూడా కొంతమంది అభిమానిస్తున్నారే. ఒక ఆయన, ఎవరైనా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీరు కూడా ఓట్లు వేశారు కదా, కొంతమంది మన క్రైస్తవులు కూడా ఓట్లు వేశారు కదా. మీరు ఓట్లు వేస్తే కూడా గెలిచాడే ఆ పవన్ కళ్యాణ్ చేయిస్తున్నాడు ఇదంతా. సరే, సర్వే చేశారు. అయితే ఈ సర్వే చేస్తున్నప్పుడు అప్పుడు అంతో ఇంతో కాస్తో కూస్తో మన క్రైస్తవ పాస్టర్లలో, క్రిస్టియన్ నాయకులలో, క్రైస్తవులలో కాస్త వేడి, రోషం, కోపం, ఉద్రిక్తత వచ్చింది. ఐక్యత అప్పుడు వచ్చింది. అమ్మో, మా చర్చిలు మూసేస్తారేమో. ఎందుకో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 100 చర్చిలు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 చర్చిల్లో సుమారుగా 70 చర్చిలకి మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో పర్మిషన్ లేని చర్చిలే దాదాపుగా 70%. ఇప్పుడు ఈ సర్వేలో కనుక పర్మిషన్ లేని చర్చిల్ని కనుక్కుంటే మూయించేస్తారన్న భయంతో అప్పుడు ఐక్యతతో వ్యతిరేకత చూపించారు. ఒత్తిడి వచ్చింది ప్రజల నుంచి, ప్రత్యేకించి క్రైస్తవుల నుంచి, క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ లీడర్ల నుంచి. ఏం చేశారు ఇప్పుడు? ఇది మన ప్రభుత్వానికి నష్టం కలిగేలా ఉంది, ఆ ప్రజలు మనకు ఓట్లేయటం కూడా కష్టమే, ఇలా మనం చర్చిల మీద పడి పర్మిషన్ ఉన్నాయా లేవా అని ఎంక్వైరీ చేసి పర్మిషన్ లేని చర్చిలను తీసేస్తే రేపటి రోజున మనకే దెబ్బ అయిపోతుంది, అది ఒక్క ఓటు కూడా వేరు మనకు అని ఆలోచించి మొత్తానికి దాన్ని రద్దు చేశారు.